subscribe to my channel and also press this bell icon. సార్లు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే 8 సార్లు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే పేదల నడ్డి విరుస్తున్న కరెంటు ఛార్జీలు పెంచి జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు విద్యుత్ ఛార్జీలు రాష్ట్రంలో దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టి 4.5 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వహిస్తున్నారు. ఈరోజు విద్యుత్ ఉత్పత్తి సరఫరాలో ఈరోజు అనుభవం లేక ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యం వహిస్తూ విద్యుత్తులో ఈరోజు కోతలు విధించే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈరోజు అవగాహన లోపంతో ఉత్పత్తి సరఫరాలో అంచనా వేయడంలో విఫలమైన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నెలలోనే దాదాపు 4 రూపాయలతో ఒప్పందాలు గత ప్రభుత్వం కుదుర్చుకుంటే వచ్చిన వెంటనే ఆ ఒప్పందాలు పీపీఏలు రద్దు చేసి ఈరోజు ఈ విద్యుత్ కోతలకు కారణమవుతున్న ముఖ్యమంత్రి గారు ఈ 4.5 సంవత్సరంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు 3 రెట్లు ఈరోజు గతంలో కంటే విద్యుత్ ఛార్జీలు పేదల మీద భారం మోపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం డిస్కంల ద్వారా 4.5 రూపాయలకు విద్యుత్ సరఫరా చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రైవేటు కంపెనీలతో కుమ్మక్కై 26 రూపాయలు ఈరోజు వెచ్చించి ఈరోజు విద్యుత్తును కొనుగోలు చేసే పరిస్థితి. దీని మూలంగా ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి రూపంలో చేతులు మారాయని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతినని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు పేదల నడ్డి విడిచే ముఖ్యమంత్రిగా ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాం. అదేవిధంగా వర్షాకాలంలో కూడా ఈరోజు కోతలు విధించే ముఖ్యమంత్రిని మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ విద్యుత్ ఛార్జీల తగ్గుదల మీద పోరాటాలు ఉధృతం చేస్తుంది. 9వ సంవత్సరము మే నెలలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఆవిష్కరణ జరిగింది. ఆనాటికి గృహ విద్యుత్ వినియోగదారులకు ఒక్క యూనిట్కి ₹1.45 మాత్రమే ఆనాటి వరకు ఉండబడిన ప్రభుత్వాలు ఛార్జ్ చేస్తూ వచ్చినాయి. అది ఎంత యూనిట్లు కాల్చినా కూడా దాదాపుగా 200 యూనిట్ల వరకు కూడా అదే టారిఫ్తోనే మనకు బిల్లులు వేసేవాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఛార్జీలకు అదనంగా 91 పైసా యాడ్ చేసినారు. 200 యూనిట్లను 30 యూనిట్లకే కుదించినారు. 91 పైసా దానికి తోడు చేయడం వల్ల మనకు ₹1.45 దాదాపుగా ₹2 చిల్లరకు వెళ్ళిపోయింది. తర్వాత దాన్ని మరింత పెంచి ₹3, ₹3.5 ఈరోజు ₹4.5 మనకు ఒక్కొక్క యూనిట్కు వసూలు చేస్తూ ఉన్నారు. అది 30 యూనిట్లు దాటే ప్రతి కుటుంబానికి కూడా ఈ ఛార్జీనే వసూలు చేస్తూ ఉన్నాడు. పోనీ ఇక్కడితో ఏమైనా ఆగినాడా అనుకుంటే గృహ విద్యుత్ వినియోగదారులకు పీపీఎఫ్, ఎపిఎఫ్ అని చెప్పేసి ఈ ప్రభుత్వము బయట నుంచి తీసుకొచ్చిన విద్యుత్కు అదనపు ఛార్జీలుగా తీసుకుంటూ ఎక్సైజ్ డ్యూటీ, ట్యాక్స్, ఫిక్స్డ్ డిపాజిట్, రిసీట్, దానికి మళ్ళీ ఒక డ్యూటీ, అలాగే సర్వీస్ ఛార్జీ గతంలో ₹20 ఉండేది ₹41 పెంచినారు. ఇట్లా ఒక్కొక్కటి పెంచి మనము ₹200 గతంలో కట్టవలసిన ఒక్కొక్క వినియోగదారుడు ఈరోజు ₹900 కట్టే స్థాయికి ప్రజలను
ఇబ్బంది పెడుతూ దోపిడీ చేస్తున్న ప్రభుత్వం ఇది. ఈరోజు దాదాపుగా 100% ప్రజలు కూడా విద్యుత్ విషయంలో అన్ని విధాలుగా నష్టపోయిన కారణంగా జగన్మోహన్ రెడ్డికి యాంటీ ఓటింగ్ పెరిగింది. విద్యుత్ లేక ఫ్యాను తిరగడానికి అవకాశం లేదు. ఒకవేళ విద్యుత్ అడపా వచ్చినా కూడా ఫ్యాను తిరిగే పరిస్థితి లేదు. తిరిగినా గాలి వీచే పరిస్థితి కూడా అంతకన్నా లేదు అనే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తెలియజేస్తా ఉన్నారు. ఫ్యానుకు తిరోగమనం స్టార్ట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కుర్చీకి సెలవు చెప్పే పరిస్థితులు రోజులు దగ్గర పడినాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతిపక్ష పార్టీలన్నీ మిన్నకుండినా కూడా ప్రజల పక్షాన ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమ రూపంలో పోరాట రూపంలో ముందుకు రావడం, ఆ క్రమంలోనే ఈరోజు ప్రొద్దుటూరులో ఈ దండా కార్యక్రమం ర్యాలీ కార్యక్రమం మేము నిర్వహించడం, ప్రజలందరూ కూడా మరింత వివరణగా ఈ సమాచారాన్ని తెలియజెప్పే ప్రయత్నంలో మీ అందరి సహకారం తీసుకోవడం జరిగింది. దయచేసి మీరు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా